కంటితో చూసింది బ్రెయిన్‌లోకెళ్ళి ఒక అద్దంలో నుంచి అలా బ్రెయిన్‌లోకి స్థిరంగా మళ్ళీ రిపీట్ కనపడేంత ఆ చూపుని ఆసక్తిగా భౌతిక విషయాల మీద స్ప్రెడ్ చేయకూడదు. ఈ 2 చేసినందువల్లనే అవే ధ్యానంలో అడ్డొస్తాయి. అడ్డు రావడం అంటే అవే తిరిగి మళ్ళీ మనకి హ్మ్. వినిపిస్తే కనిపిస్తాయి. వినిపిస్తే కనిపిస్తాయి. అందుకని దాన్ని అర్థం చేసుకొని అలా ద ఎగ్జాంపుల్ మనము కాని చెవులతో వినాలి. మనము కాని చూపుతో చూడాలి. అప్పుడు మనదైన మనస్సు వాటిని పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నం అయిద్దనమాట. మనదైన ఆత్మలో లయమైపోతుంది. ఇది జరిగితే కొంతకాలానికి ఏ ప్రొసీజర్ లేకుండా కళ్ళు మూసుకున్న వెంటనే మన లోపల మనం లయమైపోయి ఆత్మలో, పరమాత్మలో లయమైపోయి ధ్యానంలో విశ్రాంతిగా, ప్రశాంతిగా ఏది లేకుండా నిమగ్నం అవ్వటం జరిగిద్ది. నువ్వు 100 పారాయణాలు